ఎవరు రంగా విగ్రహం పెడుతున్నా వారికి అండగా రాధా రంగా మిత్రమండలి సభ్యులు ఉంటారని బుల్లెట్ ధర్మారావు తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 41వ డివిజన్లో వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడానికి మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు ప్రతిపాదించారు. ఈ సందర్భంగా తూర్పు కాపు సంక్షేమ సంఘం నాయకులకు రాధా రంగా మిత్రమండలి తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు, మిత్రమండలి మహిళా కమిటీ సభ్యులు వారికి సంఘీభావం తెలిపారు. రంగా విగ్రహాన్ని తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా శుభ సూచకమని అన్నారు. రంగా గారి అభిమానులకి, రాధా రంగా మిత్రమండలి అన్ని కులాల మతాల వారికి అందరికీ ముందుగా మా నమస్కారాలు. గత 2 రోజుల క్రితం మరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ గారైన లంకా సూరిబాబు గారు తూర్పు కాపుల సంక్షేమం తరపున రంగా గారి విగ్రహాన్ని 3 స్తంభాల సెంటర్లో 41వ డివిజన్ అక్కడ ఏర్పాటు చేసుకోవడం కోసం ఆయన ఆ ప్రతిపాదన పెట్టినందుకు మేము ఆయనకి ముందుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రంగా గారి అందరి వాడు, ఆయన ఇచ్చింది పార్టీల పరంగా కాదండి, తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇచ్చారు. వాళ్ళు దాదాపు నాకు 25 సంవత్సరాల నుంచి పరిచయస్తులు. అలాగే గత 6 నెలల క్రితం వీడు తూర్పు కాపుల సంఘం కిలాని అచ్చయ్య నాయుడు గారు, మరి లంకా సూరిబాబు గారు, వండాన మురళి గారు, ఐజా, నడిమిషీరు, మరి ఇంకా కాపు పెద్దలు అందరూ కూడా, పల్లి శేఖరం అందరూ కూడా ఈ యొక్క తూర్పు కాపులు అందరూ కూడా ఏర్పాటు చేసుకుని 6 నెలల క్రితమే రంగా గారి విగ్రహం పెట్టాలని ప్రతిపాదన చేసి నన్ను కూడా ఆహ్వానించారు. నేను 2 రాష్ట్రాల అధ్యక్షులు కాదు, సీనియర్ నాయకుడు కాదు, వాడు నాకు కబురు పంపిస్తే నేను ఆ రోజు హైదరాబాద్ లో ఉండి నేను వాళ్ళకి మద్దతు తెలియజేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకి పూర్తిగా ఆధారంగా మేము మద్దతు ఉండటమే కాకుండా వాళ్ళు పెట్టే విగ్రహానికి నా వంతుగా ఎంపీ గారికి, బాలసౌరి గారికి, మంత్రివర్యులకి, మరి ఎమ్మెల్యేలకి, కొనకల నారాయణ గారికి, అందరికి, పుల్లయ్య గారికి, వ్యాస్ గారికి, పేరు పేరున ఉన్న గోపిచంద్ గారి పెద్దలందరూ కూడా నేను రాధారంగ మిత్రం తరపున 3 స్తంభాల సెంటర్లో విగ్రహం ఏర్పాటు చేయాలని మా చిరకాల కోరిక కూడా ఎప్పటి నుంచో. ఎందుకంటే సెంటర్ మాది కాకపోయినా అది తూర్పు కాపుల సంఘం వాళ్ళ అడ్డ, వాళ్ళు ఎప్పటి నుంచో మరి కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకి రాధారంగ మేము మద్దతు తెలియజేస్తున్నాం. అలాగే రేవతి సెంటర్లో రాధారంగ మిత్రుల ఆధ్వర్యంలో 1995లో కొంతమంది తెలియక ఏదో మాట్లాడుతున్నారు, తెలుసుకుని మాట్లాడితే అందరికీ బాగుంటుంది. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, రంగా గారు అందరూ వాడు, మనందరం కూడా అన్నదమ్ముల్లాగా అందరం కలిపినే మనం ముందుకు ప్రయాణం చేద్దాం. 1995లో అక్కడ రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నా ఆధ్వర్యంలో 10 మంది కమిటీ సభ్యులను ఏర్పాటు చేసుకుని అక్కడ విగ్రహం కడితే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా. అందరూ ప్రజలందరూ తెలుసు ఏ విధమైన కష్టాలు పడ్డారో ఏంటనేది, అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ విగ్రహానికి ఏర్పాటు చేయడానికి ఆ రోజుల్లో నాకు మహానుభావుడు అంబటి బ్రాహ్మణయ్య గారు, ఆయన పుణ్యం, అందరికన్నా ప్రముఖ సీనియర్ న్యాయవాది మచిలీపట్నానికి చెందిన సోటేటి బాలాజీరావు గారు, మరి ఆ రోజుల్లో ఆయన దగ్గర కోనపరెడ్డి శ్రీనివాస్ గారు, మాదివాడ లక్ష్మీ పెరుమాడు గారు, మరి వాళ్ళు బాలాజీ గారి దగ్గర శిక్షణ పొందుతూ ఆయన దగ్గర వర్క్ చేస్తూ జూనియర్ లాయర్గా ఆయన దగ్గర ఉన్నారు. మరి ఏదైనా మా యొక్క రేవతి సెంటర్లో రంగా గారి విగ్రహానికి ఈ బుల్లెట్ ధర్మ ఆధ్వర్యంలో నెలకొల్పినందుకు కర్త కర్మ క్రియ అంతా కూడా సోడిచెట్టి బాలాజీ గారే. ఆయన ఆధ్వర్యంలోనే ఆ విగ్రహం ఏర్పాటు చేసి ఈ రోజు వరకు నా ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎప్పుడు కార్యక్రమాలు చేరినా రంగారావు జయంతి కార్యక్రమాలకి డిఎస్పీ గారి అందరూ కూడా ఫోన్ చేసి ఆ విగ్రహ కమిటీ సభ్యులు, మాలో నాకే ఫోన్ చేసేవాడు, మా 10 మంది సభ్యులు ఉన్నాం విగ్రహ కమిటీ సభ్యులు. ఈ 10 మందిలో కూడా ముఖ్యంగా నేనే అన్ని కూడా తప్పొచ్చేది కాబట్టి 35 ఏళ్ళగా నేను నడిపిస్తున్నాను రాధారంగ మిత్రులని. అందుకే నాకు డిఎస్పీ గారు ఫోన్ చేసి మీ కార్యక్రమం ఎప్పుడవుతుంది, మరి కొంతమంది నాయకులు వైసీపీ వాళ్ళు కానీ మరి టీడీపీ వాళ్ళు కానీ కొంతమంది నాయకులు వస్తున్నారు, వాళ్ళని ఎప్పుడు రమ్మంటారని అడిగేవాళ్ళు. డిఎస్పీ గారు, సార్ మాది 10:30కి అవగానే వాళ్ళు రావచ్చు, వాళ్ళు పార్టీలతో పని లేదండి, ఇక్కడ రంగా గారి అందరి వాడు, అన్ని కులాల్లో రంగా గారికి అభిమానులు ఉన్నారు. కులమాతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మేము రాధారంగ మీద అందరూ స్వాగతిస్తాం. రేవతి సెంటర్లో మాకు ఎవరు కూడా విభేదాలు లేవు, ఎవరితో మాకు ఇది లేదు. కాకపోతే మీరు కూడా మరి నా ఆధ్వర్యంలో కొంతమంది నియమించాను, మీరు కూడా మిమ్మల్ని కూడా గత తూర్పు సంఘం నాకు నాయకులు కూడా నేను తూర్పు కాపు సంఘం వాళ్ళు కూడా నేను రాధారంగ మిత్ర టౌన్ అధ్యక్షుడిగా నియమించాను. అంతకుముందు మరి ఐజా అని, నడిమిటి శ్రీను అని, మరి తార్కే పోతరాజు అని, మరి ఈ మధ్య బొల్లు సతీష్ టైం అయిపోతే నువ్వు ఉంటాను వచ్చావు, తప్పకుండా నిన్ను నియమించాం, సంతోషం. కాకపోతే
సపరేట్ గా పెట్టడం మేము స్వాగతిస్తాం. ఏదైనా రంగా గారి ఆశయాలు మీ ఇంట్లో మా ఇంట్లో కాదు, రంగా గారి అందరవాడు, మనం రంగా గారి కార్యక్రమాలు మనం ఎవరైనా చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాము. మీరు కూడా విగ్రహం పెడతానన్నారు, చాలా సంతోషం. కానీ మనం నోటి మాట చెప్పే కన్నా ప్రూఫ్ ఉండాలి. కలెక్టర్ గారికి ఇచ్చినా, మంత్రి గారికి ఇచ్చినా, బాలసవారి గారికి ఇచ్చినా ఒక ఫోటో రూపంలో అయ్యా మేము కూడా విగ్రహం కడతాం, మాకు పర్మిషన్ ఇవ్వడానికి చూపిస్తే నమ్ముతారు. మనం ఏదో మనసులో అనుకున్నాం, మేము పెడదాం అనుకున్నాం అంటే చెల్లదది. దయచేసి ఎలాంటివన్నీ మీరు తెలుసుకోండి. కొన్ని తెలియకపోతే పెద్దల సలహాలు కూడా తీసుకుని మీరు తెలుసుకుని వెళ్తే బాగుంటుంది. ముందుగా మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మీరు కూడా విగ్రహం ఏర్పాటు చేస్తానన్నారు, మాకు చాలా సంతోషం. మీకు కూడా మా సహాయ సహకారాన్ని అందిస్తున్నాం. ఎందుకంటే అది తూర్పు కాపులు, వాళ్ళకి మనం అండగా ఉండే అన్నదమ్ముల్లో ఉందో మీరు కడతానన్నారు కాబట్టి మీ వ్యాపారాలన్నీ కూడా రామానాయుడుపేట సెంటరే, మీరు అక్కడ కూడా విగ్రహం కట్టండి, లేకపోతే పరాస్పేట సెంటర్లో కట్టండి. బోర్డు అన్ని చోట్ల ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి, వాళ్ళతో మనకెందుకు. అది 41వ డివిజన్ అంటే తూర్పు కాపులు అడ్డ, వాళ్ళు ఎప్పటి నుంచో పెడతానన్నారు కాబట్టి మనందరం అన్నదమ్ములుగా వాళ్ళకి సహకరిద్దాం. వాళ్ళతో విగ్రహం పెట్టిస్తానికి మనవంతు అందరితో కూడా మాట్లాడి మన శక్తి మంచి కృషి లేకుండా వాళ్ళకు విగ్రహం పెట్టే అవకాశం మనం ఇద్దాం. మీరు కూడా పెడితే మీకు సపోర్ట్ చేస్తాం. తప్పకుండా మనందరం అన్నదమ్ములు, ఎవరిని కూడా విమర్శించడం కాదండి, ఇది వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని నేను తెలియజేస్తున్నాను. ఎవరిని కూడా విమర్శించడం కానీ ఎవరికైనా మేము ఎప్పుడు బుల్లెట్ ధర్మాన్ని 35 సంవత్సరాలుగా రాష్ట్ర 2 రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన ఆశయాలంటే మనం ఇలాంటి కులాలని కాదు, చాలా మంది ఎంతో మంది ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఆదుకుందాం. వాళ్ళ కష్టాలు కూడా తెలుసుకుని రంగా గారికి నిజమైన ఆశయాలు కానీ నిజమైన నివాళులు అర్పించినటువంటి అయితే ఎంతో మంది ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆదుకుందాం. నా చేతనైన సహకారం ఇప్పటికీ ఎంతో మందికి అందించాను, నేను చెప్పక్కర్లేదు, చాలా మంది తెలుసు. అలాగే మీరు కూడా అందించండి. 100% ఈ బుల్లెట్ ధర్మ అనేది రాధారంగ మిత్రుల ఆధ్వర్యంలో మీకు నా వంతు సపోర్ట్ గా ఉంటూ మీకు కూడా నేను అండగా ఉంటాను. మీరు ఎక్కడన్నా పెట్టండి, ఎవరు పెట్టినా కూడా మేము విభజించాం. రంగా గారి అందరూ వాళ్ళు ఏ పార్టీతో సంబంధం లేదు, ఇక్కడ ఏ కుల మతాలతో సంబంధం లేదు. ఎవరు పెట్టినా మేము స్వాగతిస్తాం, తప్పకుండా మీకు అండగా ఉంటాం. 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షులైనటువంటి రాధా రంగా మిత్రమండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమానికి మద్దతు తెలపడానికి మేమంతా కూడా వచ్చాం. మరి మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి సూరిబాబు ఒక నిర్ణయం తీసుకుని రాధా ఎవరైతే రంగా గారు ఉన్నారో ఆయన అందరికీ కూడా సేవాభావంతో అందరికీ అన్ని వర్గాల వారికి కూడా ఆయన మిత్రుడయ్యాడు. ఆయన విగ్రహాన్ని మూడు అంతల సెంటర్లో పెట్టాలని నిర్ణయం తీసుకుని దానికి మంచి మన కార్పొరేషన్లో పర్మిషన్ తీసుకున్నాడు. ఆ రకంగా చేసినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తాను సూరిబాబు గారికి. అదేవిధంగా ఇందులో చీలిక వర్గాలు పెట్టకండి ఎవరు, ఎందుకంటే ధర్మారావు గారు సుమారుగా 35-40 ఏళ్ల బట్టి కూడా ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు, అందరినీ కలుపుతారు. కాబట్టి మేము పక్కదారులను బట్టి అటు ఇటు వెళ్ళిపోయి ఎవరిని విమర్శ చేయకుండా అందరూ కలిసి పనిచేసేదానికి అందరూ కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. జై హింద్. ఈరోజు ముఖ్యంగా రంగారాధా మిత్రమండలి తరఫున మన బుల్లెట్ ధర్మారావు గారు వారి సమావేశం ఎందుకు పెట్టారంటే 3 స్తంభాల సెంటర్లో రంగారావు గారి విగ్రహం పెడతారని చెప్పి అన్నారు. ఏనాడో 2-3 ఏళ్ల క్రితం వాళ్ళంతా వచ్చి రంగారావు విగ్రహం పెడదామని చెప్పి ధర్మారావు అడిగారు. ధర్మారావు గారు ఎప్పుడు నా భర్తలో నేను చెప్పాడు. గత 30 సంవత్సరాల మధ్య కూడా ఆయన ఎక్కడ ఏ కార్యక్రమం తిన్నా ఏదైనా ఎవరికి ఏ ఆపద ఉన్నా ఆదుకునే మనిషి ఎవరయ్యా అంటే బుల్లెట్ ధర్మారావు గారు. ఈరోజు వాళ్ళకి మన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు సూరిబాబు గారు, రంగా సూరిబాబు గారు పర్మిషన్ అయితే ఇచ్చారు. డిప్యూటీ మేయర్ గారు మాకు ఎంతో సంతోషదాయకం. ఏంటంటే ఈ రంగా గారి ఆశయాలు అందరూ ఒకలే కాదు, ఏ పార్టీకి కాదు. ఆయన ఆశయాలు అంటే బడుగు బలహీన వర్గాలు, బ్రాహ్మణులు కానీ వాళ్ళని కానీ వీళ్ళని కానీ అందరం కూడా కలుపుకుపోయేవాడు. అదే మన తక్కువ బుల్లెట్ ధర్మారావు గారిని. ఈయన కూడా ఎక్కడ ఏ కార్యక్రమం చేసిన వస్తాను ఆలీలా లేకుండా ప్రజానికి వస్తానని చెప్పేవాడు. ఈ కార్యక్రమంలో మేము ఎవరిని విమర్శించట్లేదండి, వాళ్ళు విమర్శించడానికి కాదు ఇది పెట్టింది. ఏంటంటే మన రాధా మిత్రమండలిలో చీలికలు రాకూడదు. ఏదైనా ఎప్పుడో 35-40 సంవత్సరాలు చేసి అందరినీ కలుపుకుపోయే మనిషి ఈయన. ఆ రోజు మన కోటశెట్టి బాలయ్య గారు కానీ, కోనపల్లి శ్రీనివాస్ గారు కానీ, మన అవినేటి మాజీ ఎమ్మెల్యే, మన బందర్ ఎమ్మెల్యే అమ్మటి బ్రాహ్మణయ్య గారు కానీ వాళ్ళందరితో కలుపుకుని ఈయన ఆ రోజు డాక్టర్ రైతులుగా నిమ్మకట్టండి. ఆయన ఎంత గొప్ప మనిషి అంటే ఆ రోజుల్లోనే ఆయన సొంత డబ్బులతో మా బాలాజీ గారిని, కోనపల్లి శ్రీనివాస్ గారిని, కాపులందరినీ కలుపుకుని ఒంటి దాటి పెట్టి తెచ్చి ఎన్ని గొడవలు తిన్నప్పుడు కూడా ఆ రోజుల్లో చాలా గొడవలు తిని ఈ బుల్లెట్ ధర్మారావునే కట్టారు ఆ రోజుల్లో. అటువంటి మనిషి ఏంటంటే ఇప్పుడు కూడా అందరిని కలుపుకుపోయే మనిషి. మనం అంతా కలిపిపోయి మన 3 స్తంభాల సెంటర్లో కట్టడానికి అంతా మద్దతు తెలుపుతున్నాం. ఎవరికి ఇటువంటి ఏ భేదాలు లేవు. ఏదైనా మాట్లాడుతూ కొద్దిగా ఆలోచించి మాట్లాడినంతే చెప్తూ చాలా మేమందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాము.
ఇది అర్జీ మాకు కిందట 6 నెలల కిందటే మేము పెడుతున్నామని పంచకాపులు మాకు అర్జీలు ఇచ్చారు. దాన్ని మా కమిటీలో కూడా మా బుల్లెట్ ధర్మారావు గారు నాతో చర్చించారు. మనకి ఎక్కడైనా కానీ రంగా గారి విగ్రహం పెడతాం కావాలి, అక్కడ ఎవరు పెట్టినా ఏ కులానికైనా సరే మనం అతీతంగా మనం వెళ్ళి దాన్ని జయప్రదం చేయాలని మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయం ప్రకారంగా అక్కడే కాదు ఏ సెంటర్ లో పెట్టినా ఎక్కడ పెట్టినా రంగా గారి విగ్రహం మాకు ఎంతో సంతోషము. దానికి మేము ముందుంటామని చెప్తున్నాము. రంగా గారు అదే కాదు, బుల్లెట్ ధర్మారావు గారు పల్లెటూరుల్లో కూడా విగ్రహాలు పెట్టినప్పుడు ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. సేవలు కూడా బాగా చేస్తున్నారు. ధర్మా గారు మన పోతేపల్లిలో ఇల్లు కాలిపోయిన వాళ్ళకు కూడా రాధారంగ మిత్ర మండలి తరఫున డబ్బులు డొనేట్ చేశాము. కుత్తివీర మండలంలో ఒక అతను అవయవాలు దానం చేసిన అతను కూడా రాధారంగ మిత్ర మండలిని ముందుకు తీసుకెళ్లాలని అలా పిల్లలకు కూడా మేము వెళ్ళి డబ్బులు డొనేట్ చేశాము. రంగా గారిని ఆశయాలన్నీ ముందుకు తీసుకెళ్లాలంటే కొన్ని సేవలు కూడా చేయాలని మేము ముందు పాల్గొంటున్నాము. బుల్లెట్ ధర్మారావు గారు ఇవాళ మనిషి కాదు. ఆయన దగ్గర 30 సంవత్సరాల నుంచి రంగా గారిలో సగం అయిపోయారు. ఆయన రంగా గారు చెప్పమే తప్ప ఆయనకి వేరే జపం ఉండదు. అసలు పని చేస్తారో చేయరో కూడా మాకు తెలియదు. ఎప్పుడు లేచినా కానీ రంగా గారు ఆయన ఆశయాల నుంచి ముందుకు నడుస్తున్నారు. ఇలాంటి మనిషి ఉండబట్టిగా వాళ్ళ రంగా గారు కూడా ఇంకా బతుకుండాలని మేము కోరుకుంటాం. రంగా గారు బతుకున్నాడు అని తెలియడానికి కొంతమంది జనానికి రంగా గారు ఆశయాలు ముందుకు తీసుకెళ్లే ధర్మా గారు లాంటి వాళ్ళు ఉన్నమట్టికే ఆశయాలన్నీ ముందుకు వెళ్తున్నాయి. అలాంటి ఆశయాలు ఇంకా జరగాలని మేము అనుకుంటున్నాము. అమెరికాలో కూడా ఇక్కడ మన జిల్లాలో కాదు అమెరికాలో కూడా తీసుకెళ్లి పుట్టినరోజులు కూడా చేసి అమెరికాలో కూడా సాటిన వ్యక్తి ఎవరంటే బుల్లెట్ ధర్మారావు గారు. ఆయన సొంత డబ్బులతో మొన్న రంగా గారి వర్ధంతికి కూడా ఆయన సొంత డబ్బులతో 500 మంది కూడా అన్నదానం చేశారు. అలాంటి వ్యక్తిని మేము ముందుండి మమ్మల్ని నడిపినందుకు ఆయనకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మహిళా కమిటీ కూడా వేశారు. ఆయన మన బందర్ మండలంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా వేశారు. అన్ని చోట్ల కూడా రంగా గారు వర్ధంతి వచ్చిందంటే మీరందరూ ముందుండి మీరు భోజనాలు ఈ ఏర్పాట్లు చేయాలని ఈయన ఇక్కడ నుండి పువ్వులు కొట్టి నడుపుతున్నారు. ఆయన రంగా గారు అంటే ధర్మా గారు, ధర్మా గారు అంటే రంగా గారు. ఈ ఆశయాలే మమ్మల్ని నడుపుతుంది అని మేము ఇచ్చేస్తున్నాము. ఆయన ఏమి రంగా